అందరికీ నమస్కారం. ఈరోజు సండే స్పెషల్‌గా మా ఇంట్లో క్యాప్సికమ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఎప్పుడు కూడా పప్పుచారు అవని, రసం అవని, బంగాళదుంప ఫ్రై కాకుండా ఇలా క్యాప్సికమ్‌తో ఫ్రై చేశామంటే సూపర్‌గా ఉంటుందండి టేస్టు. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్‌లో 4, 5 కొబ్బరి ముక్కలనేవి పొడవుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని దాంట్లోనే గుప్పుడు పుట్నాల పప్పు, కొంచెం జీలకర్ర, తెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక కళాయి తీసేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పోపులను, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. నా దగ్గర క్యాప్సికమ్ అనేవి 3 ఉన్నాయండి. అందుకే కూర అనేది సరిపోదేమోనని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగడానికి కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని చూసుకొని వేసుకోండి. కొద్దిగా వేసాను. మళ్ళీ కర్రీలో కూడా నేను వేస్తాను. లేదంటే ఉల్లిపాయ ముక్కల్లోనే వేసేయవచ్చు. వేగిపోయిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాక క్యాప్సికమ్ కట్ చేసుకొని వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిపోయినాక తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి ఒక్కసారి అలా కలిపేసాక మసాలాలన్నీ వేగిపోయినాక దాంట్లోనే మిక్సీ పట్టుకుని పౌడర్ అయితే ఉంది కూడా అది కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని దించుకుంటే టేస్ట్ అనేది అదిరిపోయిందండి. ఫ్రై అనేది క్యాప్సికమ్ ఫ్రై, బంగాళదుంప ఫ్రై కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.